స్వాతి బుక్ కేవలం ఆయన కోసమే కొనేవాళ్ళం అందరం కూడా. ఇంత స్టామినా, ఇంత శక్తి అసలు ఎక్కడి నుంచి వస్తుంది మీకు 84 సంవత్సరాలలో? అందరికి న్యాయం చేశారు, సమన్యాయం. ఇప్పుడులోనే ఇలా ఉన్నారు అంటే అప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోవచ్చు. మిమ్మల్ని బాగా ఫాలో అయిన అమ్మాయిలు కానీ, ప్రపోజల్ చేసిన అమ్మాయిలు కానీ, ఎంజాయ్ చేద్దాం డేట్కి వస్తారా అని అడిగిన వాళ్ళు ఉన్నారా? వెళ్ళారా ఎప్పుడన్నా అట్లా? అవన్నీ పర్సనల్, కొన్ని ట్రూ పర్సన్ ఉంటాయి, అవి అడగకూడదు. మీరు ఇప్పుడే కదా ఇంతకు ముందు అన్నారు, ఇవాళ చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు, అందుకే నేను ఓపెన్ గా అడిగా. ట్రూ పర్సనల్ అంతే. సమరం గారు కూడా ఒకనొక టైంలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. బయటకు వచ్చి ఎందుకు బయటకు వచ్చేసారు ఇమీడియట్ గా? దాంట్లో కులతో కనబడింది ప్రజారాజ్యం పార్టీలో. వాళ్ళని మించేశారు అనుకుంటున్నారా చిరంజీవి గారి లెగసీని పవన్ కళ్యాణ్ గారు కొనసాగిస్తారు, కాబోయే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అవుతారు అనుకుంటున్నారు? అంత తేలిక కాదు. ఒక సెలబ్రిటీ గురించి, ఒక పొలిటీషియన్ గురించి ఎంత బాగా మాట్లాడుకుంటామో అంతకన్నా ఎక్కువగా మీ గురించి కూడా ఇప్పుడు కూడా మాట్లాడుకుంటారు అనమాట. మా ఫ్రెండ్స్ నువ్వు స్టూపిడ్ అన్నారు. సమరం ఎక్కడుంటాడో సందడి ఉంటుందని. స్వాతి బుక్ కొంటూ ఆలస్యం, ఫస్ట్ మధ్యలో పేజ్ తీయటమే, మిడిల్ పేజ్ తీసి సమరంగా అది చదివి ప్రశాంతంగా బూత్ పేపర్ ఉన్నారు. ఎర్రని ఎర్రస్ట్ చేయాలి. భర్త దగ్గర కూడా పెట్టలేదు, డాక్టర్ సమరం గారి దగ్గర పెడతారు. ఆడది చెప్పింది స్పష్టంగా మొగరు కూడా చెప్పడు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు సమరం గారు ఉన్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. సో ఒకప్పుడు స్వాతి బుక్ కేవలం ఆయన కోసమే కొనేవాళ్ళం అందరం కూడా. కొనేవాళ్ళం ఇన్ ద సెన్స్ కొన్ని కోట్లల్లో ప్రింటింగ్ జరిగేది ఆ రోజుల్లో. ఎందుకంటే ఆ రోజుల్లో ఎటువంటి అవగాహన ఉండేది కాదు. కేవలం ఏదైనా తెలుసుకోవాలి అంటే స్వాతి బుక్లో సమరం గారి క్వశ్చన్స్ తప్పకుండా చూడాలి, ఆన్సర్స్ తప్పకుండా చదవాలి అని కొనేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అసలు ప్రజెంట్ ఎలా ఉంది అండ్ అప్పుల్లో ఎలా ఉండేది ఆయన మాటలను తెలుసుకుందాం. సమరం గారు నమస్తే. నమస్కారం రోషన్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాయండి. కాస్త గొంతు కూటు మాత్రం ఈ కోల్డ్ వల్ల కాస్త ఎఫెక్ట్ అయింది. ఓకే, నేను తెగ మాట్లాడతాను. ఓకే, అందుకని గొంతుకు కానీ అదర్వైజ్ మై థ్రోట్ ఇది ఓకే. బట్ మీకు కొద్దిగా వాళ్ళు ఇబ్బంది అనిపించవచ్చు వాయిస్ వల్ల, బట్ నో ప్రాబ్లం. సార్, నేను హాస్పిటల్లోకి రాగానే కనుక్కున్నాను, ఈ హాస్పిటల్ పెట్టి 53 సంవత్సరాలు అయిపోయి 54 సంవత్సరాలు వచ్చేసింది. మీకు 83 సంవత్సరాలు అయిపోయి 84 సంవత్సరాలు వచ్చేసాయి. 84 సంవత్సరాలలో ఇప్పుడు కూడా 18 గంటలు పనిచేస్తున్నారని చెప్తున్నారు బయట స్టాఫ్. ఇంత స్టామినా, ఇంత శక్తి అసలు ఎక్కడి నుంచి వస్తుంది మీకు 84 సంవత్సరాలలో? ఫస్ట్ నాకు అది చెప్పండి, ఆ సీక్రెట్. కానీ నాకు తెలియక నాకు మాత్రం నేను 6 సూత్రాలు పాటిస్తానండి. చిన్నప్పుడు మాత్రం బాగా ఈత ఇదేవాడిని. నాకు 14-15 సంవత్సరాల నుంచి కృష్ణానదిలో బాగా ఇదేవాడిని. తర్వాత ఎక్సర్సైజ్ బాగా చేసేవాడిని. ఆ రోజు ఈ రోజు కూడా నేను ఇప్పటికీ రోజు వాకింగ్ మినిమం హాఫ్ అన్ అవర్ చేస్తాను. ఆ వాకింగ్ చేయకుండా నేను చేస్తాను, రోజు స్టార్ట్ అవుతుంది అని చెప్పి వాకింగ్ చేస్తాను. గుడ్ హ్యాబిట్స్. నేను మరి ఇంకా స్మోకింగ్, డ్రింకింగ్ అది కొద్ది కూడా లేవు, ఎటువంటి లేవు. ఆహారం మాత్రం మితంగానే భుజిస్తాను, చాలా మితంగా ఎక్కువగా ఉండదు. మనం నిజంగా మనకు కావాల్సిన ఏంటంటే 4 రెట్లు ఎక్కువ తింటామండి. అందువల్ల మనకి ఏంటంటే ఒబేసిటీ ప్రాబ్లమ్స్ వచ్చి దాంతో రావాల్సిన చేత డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ నాకు ఇప్పుడు కొద్దిగా వచ్చాయి. నాకు కొద్దిగా డయాబెటీస్ వచ్చింది, బ్లడ్ ప్రెషర్ వచ్చింది, ఏజ్ రిలేటెడ్ మామూలుగా అవన్నీ కొద్దిగా ఉన్నాయి. అయినా అవేమీ అదేం బాధించట్లేదు. అది కానీ మరి నిద్రపోవాలి. నిద్రపోవాలి అందరికీ చెప్తాను 8 అవర్స్ నిద్రపోవాలని. నాకు మాత్రం నిద్రపోవడానికి టైం ఉండదు. నేను 4 అవర్స్ ఆర్ 5 అవర్సే నిద్రపోతాను. అంతకంటే నిద్రపోవడానికి ఐ కాంట్ ఎఫర్ట్ టు స్లీప్ బికాజ్ మై డే స్టార్ట్ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయిపోతుంది. 5కి లేచిపోతా, వాకింగ్ చేస్తాను. వెంటనే సర్జరీస్, ఐ డూ సర్జరీస్ ఆల్సో. హాస్పిటల్లో సర్జరీస్ రెగ్యులర్ చేస్తాను. 9 to 10 సర్జరీ చేస్తాను. తర్వాత ఓపీ ఏమో 4 గంటల దాకా, మా ఈవినింగ్ 4 అవుతుంది.
తర్వాత మళ్ళీ రాత్రి 10 అవుతుంది. రాత్రి 10 తర్వాత ఇంకా నేను రాయడం అవన్నీ చేస్తుంటాను. వీటి మధ్య తక్కిన పనులు చేస్తుంటాను. ఒకేసారి రకరకాల పనులు చేస్తాను. ఒక్కటి ఏంటి మీ సీక్రెట్ అని అంటే మాత్రం ఐ డిరైవ్ ప్రెషర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్. ఎక్కడ కూడా నేను కష్టపడిపోతున్నాను, నేను అలసిపోతున్నాను, నాకు చాలా చిరాగ్గా ఉంది అనుకోను. నేను చేసే పనిలో ప్రతి పనిలోనూ సంతోషం పొందుతా. అదే నాకు ఆనందం ఇస్తుంది. ఎవ్వరు ఏది జరిగినా సరే, ఏమంటే మీటింగ్ ఉందని మీరు రావాలని మాట్లాడంటే ఓకే అంట, వెంటనే ఓకే అంట, మేక్ ఇట్ కన్వీనియంట్, గో అని వెళ్తాను, మాట్లాడతాను. ఇష్టం నాకు. ఐ వాంట్ టు ఎడ్యుకేట్ ది పీపుల్. నా ఎంతవరకు ఈ సమాజాన్ని మనం చేతులతో చేస్తాము అనేది నాకు కావాలి. నాకు అది ఎక్కడ ఎవ్వరి వీళ్ళు వాళ్ళని లేదు. ఎలాంటి వాళ్ళని ఏ చిన్న ఆర్గనైజేషన్ పెద్ద ఆర్గనైజేషన్ అసలు ఎలాంటిది అసలు ఆలోచిస్తాం. రండి మాట్లాడంటే వెళ్తాను. చివరి ఎవరో పిలుస్తారు, వెళ్తే మీరు మా దగ్గర మాట్లాడాలండి అంటే వెళితే టైలర్ అవుతాడు. చిన్న అరుగు ఉంటుంది, అరుగు మీద నేను వెళ్తే ఒక 10 మంది కూర్చోబెడతాడు, మాట్లాడతాడు దగ్గర. అలా ఇంకొక ఎవరో పిలుస్తారు. ఆ చివరకు నేను గేదెల పాకల్లో కూడా నేను చెప్పాను. అలా ఒక టీ స్టాల్ ఉంటాడు, వెళ్ళిపోతా. నేను సాధించను, అరే ఇచ్చి ఇంత చిన్నదానికి వెళ్ళానేంటి అని నేను అనిపించు. ఆ డైరెక్ట్ ప్రెషర్ నేను చేసే పనుల్లో వారు నాకేంటే ఎదుటి వాడికి ఆనందం ఇవ్వడం నేను ఆనందం పొందుతాను. అది నా బదిలించి నా సైక్. అది ఒక టైం వచ్చేసరికి ఎంత ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా సరే కొంత మానుకుంటారు అనమాట. ఏజ్ పెరుగుతుంది, ఎందుకు ప్రెజర్ తీసుకోవటం, స్ట్రెస్ అవసరమా. డాక్టర్స్ చాలామంది ఒక 60 దాటితేనే ఎక్కువగా డ్యూటీ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఇంపార్టెంట్ కేసులు మాత్రమే చూస్తారు. బట్ మీరు నిజంగా ఇప్పటికి కూడా లైమ్ లైట్లో ఉన్నారు కాబట్టి ఒక సెలబ్రిటీ గురించి, ఒక పొలిటీషియన్ గురించి ఎంత బాగా మాట్లాడుకుంటామో అంతకన్నా ఎక్కువగా మీ గురించి కూడా ఇప్పటికి కూడా మాట్లాడుకుంటారు అనమాట. ఎస్పెషల్లీ దానికి సంబంధించిన నేను చెప్పాలంటే నాకు ఛాలెంజ్ ఎక్కడ వచ్చిందంటే కరోనా టైంలో హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ చేశారు. నేను మా హాస్పిటల్ క్లోజ్ చేయలే. ఆ కరోనా టైంలో కేసుకి డాక్టర్లు 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా పుచ్చుకున్నారు. నేను ₹1 కూడా పుచ్చుకోకుండా నేను కరోనా కేసులు ట్రీట్ చేశాను. అంటే హోమ్ మేనేజ్మెంట్ అంటే మనం ఉండి చేసే ఇంటర్వ్యూ చేసే కేసులు అన్నీ కూడా వెళ్ళాను. అవసరం హాస్పిటల్ చాలా పెట్టి చేశాను. రోజుకి కనీసం 70-80 కేసులు పాజిటివ్ కోవిడ్ కేసెస్ అవి అటెండెడ్. ఐ ఫ్రీలీ అవ్ డన్ ది కేర్. అలా మొత్తం అన్నమాట. మా ఫ్రెండ్స్ నువ్వు స్టూపిడ్వి అన్నారు. వెల్ విషెస్ ఏమో నువ్వు వద్దు, నీ వయసు ఆలోచించుకో వద్దన్నారు. నన్ను ఆపేమని నేను ఆపల. నేను అలాగే వలస కార్మికులు వెళ్ళాను, వాళ్ళే చూసి అందరూ వాళ్ళని మొదలుచాను. నేను రెడ్ క్రాస్కి డిస్ట్రిక్ట్ చెప్పాను ఉన్నా. మేమేం చేసాం, మెడిసిన్ కిట్ తయారు చేసాం. మెడిసిన్ కిట్ చేసి ఆ మెడిసిన్ కిట్ 1,50,000 కిట్స్ ఐ గివెన్ టు ఫ్రీలీ. అంటే ఫండ్స్ ఇచ్చారు కూడా తయారు చేసిన ఇలా అందరూ ఇచ్చేసారు ఫండ్స్. మందు అయితే ఒక కిట్ కాస్ట్ ₹1,200 అయింది. మందుల కిట్టు ₹1,200 అయిపోయినాయి. అందరు ఫోన్ నెంబర్లు తీసుకున్నాం, అందరు ఫాలోఅప్ ఎలా చేసేంటని. 98% ఆ మందులతో సరిపోయింది. ఒక 2% వాళ్ళు వేరే ఇంకో త్వరగా అడ్మిట్ అవ్వడం. నేను త్రూఅవుట్ ఆల్మోస్ట్ అందరికీ ఫోన్ చేసి కనుక్కోవడం, ఫాలోఅప్ చేశాను. నాకు మాత్రం లైఫ్ ఎంతంటే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళిపోయేవాడిని. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళందరికీ పాపం అంబులెన్సుల్లో ఆక్సిజన్ ఎలా కూర్చొని పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ తీసుకుని ఫుడ్ సప్లై చేసేవాడిని, వాటర్ సప్లై చేశాను. వాళ్ళ మధ్య వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోతే మాతో ఉన్న వాలంటీర్స్ ఏంటండి త్రాసుపాముల మధ్య వెళ్ళిపోతున్నారు, త్రాసుపాములు అండి కరోనా కేసులు అంటాను, అలా వెళ్ళిపోతానన్నారు. నేను ఒక్కడే ఒకటి అనుకున్నానండి. ఒక యుద్ధం జరుగుతుంది, పాకిస్తాన్కి ఇండియాకి అనుకున్నాం. బాగా జరుగుతుంటే ఒక సైనికుడు నాకు వచ్చి తుపాకులు తగిలితే వెనక్కి తగ్గితే వాడు సైనికుడు ఎందుకు అవుతాడు? అవడు. అలాగే డాక్టర్ నేను ఇన్ఫెక్టివ్ కేసెస్ ఉన్నప్పుడు నేను ట్రీట్ చేయకపోయినట్లయితే నేను డాక్టర్ ఎందుకు పంపించుకుంటాను?
నేను చివరికి నిర్ణయించుకున్నాను, నేను ఒకవేళ చనిపోయినా సరే హ్యాపీగా పోతా. కరోనా ట్రీట్మెంట్ చేస్తూ, నా కరోనా వాళ్ళకి ట్రీట్ చేస్తూ ఒక డాక్టర్గా నా ప్రాణాలు పెంచే సంతోషంగా పోదాం. ఎందుకంటే మా డాక్టర్లు చాలామంది చనిపోయారు నిజంగా, వండర్ఫుల్గా. నర్సులు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, మా ఐఎంఏలో అయితే దాదాపు ఒక 1400 మంది పైగా డాక్టర్స్ పోయారు. మా విజయవాడలోనే పోయారు చాలామంది పోయారు డాక్టర్స్. వాళ్ళ ట్రీట్మెంట్ చేస్తున్నా చేయగలిగారని కరోనాతో పోయారు. అంచేత అందరూ మరి గవర్నమెంట్ హాస్పిటల్ చేశారు. అలాగే మా ఆంధ్రప్రదేశ్లో సచివాలయంలో నర్సింగ్ స్టాఫ్ ఎంత చేశారండి బాబు, నిజంగా వండర్ఫుల్. గ్రేట్. బట్ సమరం గారు, మీరు ఇన్ని ఇయర్స్ జర్నీలో మీ వృత్తి గురించి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుంటారు. బట్ ఈరోజు జాలీగా చేద్దాం, కొంత చదవండి తప్పకుండా, ఫన్నీగా జాలీగా. అదే బాగుంటుంది. మీలో ఉన్న హిలరియస్ కామెడీని అసలు అలా ఉండాలని నేను ఎప్పుడు కూడా నాకు ఉంటుందండి. నేను చదువుకున్న రోజులు అన్నితో తగ్గించి ఈ రోజు వరకు సమరం ఎక్కడుంటాడో సందడి ఉంటుందని ఆ డైలాగ్ నాకు ఎప్పుడు వేస్తారు. నేను చక్కగా సరదాగా మాడతాను, చాలా జోకులు మాడతాను, జోకులు ఇస్తాను. నేను జోకులు ఇస్తుంటాను. నేను చివరికి ఒక టీవీ5లో ప్రోగ్రామ్ వస్తుండేది. నేను చివరికి జోకుతో ముగించేవాడిని. ఫస్ట్ జోక్తో స్టార్ట్ చేద్దాం. ఒక జోక్ చెప్పండి. చెప్పండి సార్, ఒక జోక్ చెప్పండి సార్, స్టార్ట్ చేద్దాం. సార్ అసలు అచేత సరదాగా అసలు అలా మనం ఉండాలి. అంతేగాని మనిషి హ్యాపీ మూడ్ మనకేంటంటే మన శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ అని ఉంటాయి. అవును. డోపమిన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్, ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ మనం చక్కగా ఎప్పుడు లైవ్లో ఉంచుకుంటే మన హెల్త్ కూడా బాగుంటుంది, మన ఇమ్యూనిటీ బాగుంటుంది. సూపర్. అంచేత అసలు నేచర్ మన యాటిట్యూడ్ని మనం ఎంత బాగా ఉంచుంటామో అంత ఎదుగుతాం కూడా. అంచేత హ్యాపీగా చెప్పండి సార్. యూజువల్గా బయట సమరం గారిని చూడగానే అందరికీ ఒకటే గుర్తు వస్తుంది, సెక్స్కి సంబంధించిన ప్రశ్నలు అవే మైండ్లో తిరిగిపోతుంటాయి, రన్ అవుతూ ఉంటాయి మీ ఫేస్ చూసినంతసేపు కూడా. అదంతా మీకు ప్లస్ అయింది అనుకుంటారా, లేకపోతే ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారా? ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, నేను హ్యాపీ ఫీల్ అవుతుంది. అందుకనే నేను ఎక్కడ అడుగు పెట్టినా అనేక సెల్ఫీలు కొన్ని లక్షలు ఉంటాయి. ఆ సెల్ఫీలు తీసుకుంటారు. అమ్మ నో అని వీలైనంత వరకు అసలు నో అనే ప్రశ్న లేదు. ఎందుకంటే నాది ఒకటే ప్రిన్సిపల్, ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని తృప్తినిచ్చే పనే చేయాలి. ఆ తృప్తిని ఇస్తే నాకు ఆనందం. ఎదుటివాడు తృప్తిగా అనిపిస్తారు. నేను వాళ్ళు సెల్ఫీ ఇస్తున్నాడు, హ్యాపీ ఫేస్, సమరంగా సెల్ఫీ ఇస్తున్నాను. కొంతమంది చూసారు 20,000 క్రితం నాతో సెల్ఫీ తీసుకొచ్చి నా దగ్గర వచ్చి ఇది కూడా సెల్ఫీ అంటారు. ఇప్పుడు హాస్పిటల్కి వస్తారా, వస్తే వచ్చిన వాళ్ళు కనీసం 1/3 పీపుల్ దే టేక్ సెల్ఫీ విత్ మీ. సెల్ఫీ తీసుకోకుండా వెళ్ళరు. ప్రతివాడు పేషెంట్ అయిపోయాయి, డాక్టర్ గారు మీతో ఒక సెల్ఫీ ఏంటి అంటారు. సెల్ఫీ విత్ సమరం గారు. ఎప్పుడు ఎవరు వీలు వాళ్ళని కాదు, ఒక మెడికల్ రిపోర్ట్ వస్తాడు, చెప్పే సెల్ఫీ డాక్టర్ గారు ఒక సెల్ఫీ అండి అంటారు. వాడు బాధ అంతా మర్చిపోతాడేమో. కానీ ఏంటంటే ఏం లేదు, సమరాన్ని వాళ్ళ మనిషిగా వాడు. నాకు ఒక సంతోషం ఏంటంటే చాలామంది నావాడు అని, ఇదే మావాడు నావాడు అన్నట్లుగా వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు సార్. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడాను, లేడీస్ కూడా అంతే. అంత హ్యాపీగా ఒక భార్య భర్తలు తెచ్చారనుకోండి, మరి గమ్మత్తుగా ఉంటుంది. ఆ రోజు ఫోటో తీసుకోవాలంటే ఆ మూడు పక్క అని తోసేస్తుంది. మూడు నాతో తనేసుకు అక్కడ సమరం పక్క ఆడే ఉండాలి, కానీ మూడు నాకు అనిపిస్తుంది ఆ భర్తను కూడా తోసేసి తన పక్క నుంచి ఫోటో అప్పుడు ఫీల్ హ్యాపీ. దానికి ఆ సాటిస్ఫాక్షన్ అన్నమాట. అప్పుడు ఆయన కూడా రమ్మంట. అలాగే నాకు కొంతమంది ఫోటోలు తీసుకొని పాపం ఎవరో పక్క ఇంకోటి ఉంటారు, వాళ్ళు చేయిస్తారు, వాడు ఒక్కడి కోపగించాడు. నేను ఎవరైతే ఫోటో నేను చాలా జాగ్రత్తగా చెప్తాను మేడం. ఇప్పుడు మన ఇద్దరు ఉన్న ఫోటో ఇస్తే పక్క ఎవరు తీస్తున్నారు, మధ్య హ్యాపీగా అయిపోయింది. నేను ఎవరైతే ఫోటో తీశారో వాడిని నువ్వు రావయ్యా అని చెప్పి ప్రత్యేకత భూమి చేసి అది అప్పుడు మేజర్ తీస్తారు. అప్పుడు నేను కూడా వెళ్ళేటప్పుడు దిగుతాను. అయితే అంటే మనం ఎవరిని తగ్గించు. నా దృష్టిలో అందరూ ఒకటి, అది ఒకటి ఎక్కువ లేదు, ఒకటి తక్కువ కాదు. సార్, స్వాతి బుక్ కేవలం సమరం గారి క్వశ్చన్లు ఆన్సర్లు వినటానికే కొనేవాళ్ళు. ఆ రోజుల్లో కొన్ని లక్షలు ప్రింటింగ్ అయ్యేది. అసలు స్టాక్ రావటం ఆలస్యం, షాప్లోకి స్వాతి బుక్ కొనటం ఆలస్యం. ఫస్ట్ మధ్యలో పేజీ తీయటమే.
మిడిల్ పేజ్ తీసి సమరంగా అది చదివి ప్రశాంతంగా ఉండే మనుషులు చాలామంది ఉన్నారు అప్పుడు. అవునండి. ఎలా అనిపించేది మీకు అప్పుడు అసలుకి? అసలు మొట్టమొదటి స్వాతి కంటే ముందు ఈనాడు ఉండేదండి. 1974లో ఈనాడులో మొదలెట్టారు. ఈనాడు పేపర్ మొదలెట్టారు 3వ రోజు నుంచి మొదలైంది అది. అప్పుడు రోజుల్లో దీని గురించి మాట్లాడేవాళ్ళు లేరు. అప్పుడు చాలా మాట్లాడడం కూడా మరి ఎందుకు జంకో ఏమో నాకు తెలీదు. అలాంటి రోజుల్లో ఈనాడులో వారం రామోజీరావు గారు అప్పుడు వేస్తుంటే చాలా రామోజీరావుకి ఇది బూత్ పేపర్ అన్నారు. బూత్ అనుకో నేను బాగా వేసేది రామోజీరావు అండి నిలబడింది నిజంగాను. ఆయన వారం పట్టణంలో ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ ఎవ్రీ సండే వచ్చేది, తర్వాత వీక్లీ ట్వైస్ వచ్చేది, అంటే ఆదివారం బుధవారం వచ్చేది అన్నమాట. అప్పుడు నాకు ప్రతి వారం వైజాగ్ నుంచి ఆ ఏనాడుకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని పంపించేవాడు. ఒక ప్రతి వారం యూరియా బ్యాగ్ అంటే సార్ మా చిన్న బ్యాగ్ నిండా ఉత్తరాలు ఉండేది. అంటే కొన్ని వేల ఉత్తరాలు, నేను కొన్ని లక్షల ఉత్తరాలు ఓపెన్ చేయలేదండి. ఓపెన్ చేయలేకపోయాను అంతే. అప్పటికి నాకు మనసులో గిల్టీగా ఉండేది. ఏంటి ఇంత దిగారసండి, ఏం చేయను 100 ఉత్తరాలు చేసి దాంట్లో 2 ఉత్తరాలు జాబ్ ఇచ్చేవాడిని. అంటే 6కి ఆ రోజుల్లోనే అంత ఇబ్బంది ఉండేది. చెప్పలేంత. అప్పుడు నా మీద మరి హస్తమేమో తప్పు కాదు, వీరు ఏమీ విలువైంది కాదు, మెన్సెస్ టైంలో సెక్స్ల పర్వం ఏమవ్వదు, వీరు మింగేసినా ఏమవ్వదు, ఇలాంటి రాసి సైన్స్ సైన్స్ రాస్తే హస్తమేం తప్పు రాదంటే నా మీద పుస్తకాలు రాశారు కొంతమంది. సమరాన్ని మర్చిపోయిందా, సమరాన్ని పిచ్చెక్కిందా అని పుస్తకాలు రాశారు. ఇవన్నీ తీసి వాళ్ళ పూర్వకాలం అంతగా రాసిన రాతలకి ఇవన్నీ భిన్నం అని చెప్పేసి నా పుస్తకాలు. అంతేకాకుండా కొంతమంది నా మీద కేసులు అరెస్ట్ చేయాలి, యూత్ని చెడగొట్టేస్తున్నాడని చెప్పి నా మీద కేసులు కూడా పోలీస్ స్టేషన్లో నా మీద కేసులు ఫైల్ చేశారు. యూత్ని చెడగొట్టేస్తున్నాడు, సమాజం చెడగొట్టేస్తున్నాడు, అసలు నైతిక విలువలు పతనం అయిపోతాయి, ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చెబుతుంటే ఇలా ఏం పర్వాలేదు, గర్భం నీకు నలతపివా, ఇంటికి పిలిచేసుకో, ఈ పిలిచేసుకుంటే ఇప్పుడు ఎందుకు నువ్వు కడుపు ఉంచుకుని నువ్వు బాధపడ్డాం కంటే ఈ పిలిచేసుకో, నువ్వు ప్రాబ్లం అవ్వకూడదు, ఇప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లం కావాలి, నువ్వు నైతిక విలువలని నాశనం చేస్తున్నావు అని నా మీద. ఈరోజు మా పక్క రొటీన్ అయిపోయింది. అప్పుడు రోజుల్లో నేను నాకు మనిషి ముఖ్యం, ఈ నైతిక విలువలు పెట్టి నైతిక విలువలు చెప్పి మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేయడం మాత్రం ఒప్పుకున్నాను. మనిషి యొక్క జీవితం ముఖ్యం, మనిషి యొక్క ఆనందం ముఖ్యం. ఎవరు చేశాడు ఎమోషనల్గా, ఇంకోసారి చేయకు అంతే. నేను ఒకసారి నాకు మొట్టమొదటి ప్రాక్టీస్ పోయి నాకు ఒక మంచి లెసన్ నేర్చుకున్నాను అనమాట. ప్రాక్టీస్ పోయి మొట్టమొదటి రోజుల్లోనే ఒక బ్యూటిఫుల్ కప్పులు ఎదురుకు వచ్చారు. అతనికి సిఫిలిస్ ఉంది, అంటే కొరుకుడు వ్యాధి అన్నమాట, సుఖవ్యాధి. నేనేం చేశానంటే, బాబు అంత అందమైన భార్యని పెట్టుకుని నువ్వు ఏంటి పన్ను చేసావు, నువ్వు ఇప్పుడు చూడు నీ వల్ల ఆవిడకు వచ్చింది, జబ్బు వచ్చింది, ఎందుకు ఇలా చేసావు, అసలు నీకేముందని చిన్న క్లాస్ తీసుకుంటే అతను విన్నాడు, చక్కగా విన్నాడు. విని చివరికి అన్నాడు, డాక్టర్ గారు ఇవన్నీ నాకేం తెలియక కాదు, మీ దగ్గర వచ్చింది నీతి సూత్రాలు చెప్పించుకొని రాలా, మీ దగ్గరికి వచ్చింది వైద్యానికి వచ్చాను, నాకు మందు ఇవ్వండి, నా రోగం తగ్గించండి, మా ఆరోగ్యం తగ్గించండి, నీతి సూత్రాలు చెప్పించుకొని నేను రాలేదు, నాకు తెలుసు మీరు చెప్పి రాలా. నాకు నిజంగానండి అతను చంప కొట్టలేదు కానీ లాగి లెంపకాయ కొట్టినట్టు అనిపించింది నాకు. ఎందుకు అనిపించింది చెప్పంటారా, డాక్టర్గా నా పాత్ర ఏంటంటే ఓ పేషెంట్కి వైద్యం చేయడం. నీతి సూత్రాలు చెప్పాల్సిన ఎవరు, సామాజిక కార్యకర్తలు, ఇంకా వేరు మతవేత్తలు ఎవరు ఉంటారు, మధ్య వాళ్ళు చెప్పుకోవాలి. కావాలంటే నా యొక్క నేను ఒక డాక్టర్గా నేను ముందు చేయాల్సిందంటే వైద్యం, తర్వాత ఒక స్నేహితుడిగా బాబు ఇలా ఉండాలి, అలా ఉండాలి, లేకపోతే రోగాలు బాధపడతావు అని తర్వాత చెప్పాలి. కానీ ముందు నేను వైద్యం చేయకుండా నేను నీ సూత్రాలు చెప్పడం తప్పు. నేను ఫస్ట్ థింగ్ ఎవడేం చేశారు తప్పు, ఫస్ట్ థింగ్ అరే మనిషికి బలహీనత సహజం అండి, ప్రతివాడికి ఉంటాయి, నాకుంటాయి, మీకుంటే అనకూడదు నేను, మీకుంటాయి, ఎవరికైనా బలహీనతలు ఉంటాయి.
ఆ బలహీనతలు సానుభూతిగా చూడాలి కానీ బలహీనతలను తప్పుగా చూడదు. నా మా మనిషి యొక్క బలహీనతలను సానుభూతిగా చూడాలి. మనం ఒక స్నేహితుడిగా, ఒక ఫిలాసఫర్గా, ఒక గైడ్గా, ఒక డాక్టర్గా. డాక్టర్ అంటే ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. అంటే ఫస్ట్ థింగ్ డాక్టర్. ఆ డాక్టర్ రోల్ మర్చిపోయి తక్కినంత చేస్తే మాత్రం వేస్ట్. నేను డాక్టర్కి మాత్రం ఫస్ట్ అంటే ప్రేమ రోజు. నేను మాత్రం డాక్టర్గా ఒక అమ్మాయి కడుపు రానివ్వండి, ఒక అబ్బాయికి రోగం రానివ్వండి, ఇంకోటి రానివ్వండి, ఫస్ట్ ట్రీట్ దెమ్. లేటర్ అంత అయిపోయాక నేను ఎలా ఉంటే బాగుంటుంది చెప్తాను. అంటే సమరం నైతిక విలువలు పత్రం చేసేస్తున్నాడు. ఇప్పుడు అనేవాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అయిపోయాక సమరం మాట్లాడి రాంగ్, చాలా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు సమరం చెప్పేది రాంగ్, మీరు అనవసరంగా ఇలా మీ ఛానల్ ఏం చేశారు అని అంటారు. నో, డాక్టర్ని వాడు ఫస్ట్ ట్రీట్ ది డిసీజ్ అండ్ ఎట్ సేమ్ టైం డాక్టర్ కావాల్సింది హ్యూమానిటీ. ఆ మానవత్వం లేకపోతే మాత్రం నేను తప్పకుండా మానవత్వం కావాలి. మానవత్వం లేనిదే ఈరోజు వైద్యం వ్యాపారం అయిపోయింది, అవడానికి వీలు లేదు. వ్యాపారం చేయాలంటే అనేక వ్యాపారాలు ఉన్నాయి, దానికి వెళ్ళచ్చు. దీనికి రావద్దు. డబ్బులు సంపాదించాలనుకుంటే మాత్రం దీనికి రావద్దు. మంచిగా సంపాదించండి, మోసంగా సంపాదించండి. డబ్బులు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, లాభాలు వచ్చే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. వైద్యం మాత్రం సేవ కోసం, సర్వీస్ కోసం, మానవ సేవ చేయడం కోసం ఉంది, కానీ ఇంకోటి కాదు. ఇంకొకటి సార్, ఇప్పుడు సెక్స్కి సంబంధించి ఓపెన్ డిబేట్లు పెడుతున్నారు, అవగాహన ఎక్కువ తీసుకొస్తున్నారు చాలా చోట్ల. బట్ ఇంకా మన దగ్గర మటుకు సెక్స్ అనేది ఇంకా బూతుగానే చూస్తున్నారు. అవును, అదే పెద్ద సమస్య. దానికి కానండి మన కల్చర్ దోషాల్లో భారత కదండి. కానీ ఒకటి మా చెప్తున్నానండి, పూర్వకాలం నేను సాతిలో మ్యాటర్ రాస్తుంటే రాష్ట్రంలో రోజుకి 600 నుంచి 1000 ఉత్తరాలు వచ్చేవి మీకు. రోజుకి 600 నుంచి 1000 ఉత్తరాలు, ఇంత కట్ట వచ్చాయి రోజు కార్డులు. ఇప్పుడు అసలు ఉత్తరాలు రావట్లేదు. తర్వాత మెయిల్స్ వచ్చిన తర్వాత మెయిల్స్ అనేవి రోజుకి 150, 200, 300 మెయిల్స్ వచ్చాయి. ఇవి అవుగులేదు. ఇప్పుడు మెయిల్ అనేది ఎప్పుడైనా వారానికి 2-3 మెయిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాట్సాప్ వస్తుంది కదా సార్, వాట్సాప్ కొంచెం వస్తున్నాయి. వాట్సాప్లో బొమ్మలిసి పెట్టేస్తున్నారు. మీరు ఇచ్చిన మందు వర్కౌట్ అయింది. అంతకని గౌరవం అదంటే ఎంత అడ్వాన్స్ అయిపోయినంటే లేడీస్, మగవాడేమో వాడు పిరీసు తీసి ఇదిగో అలసరు, ఇదిగో పుండు, ఇది ఇంతే ఉంది, ఇది వంకరు ఉంది అని పెడతాడు. ఆడవాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ విజయాన్ని, వాళ్ళ విలువని వాళ్ళ తీసి పంపించేస్తున్నారు. ఎంత అంటే ఒకటి డాక్టర్ని వాళ్ళు తెలుసు, నమ్ముతారు, నమ్మాలి కూడా. ఈ హైలీ కాన్ఫిడెన్షియల్. నేను ఒక విషయం కూడా చెప్పను, నేను భార్య చెప్పిన విషయం భర్త చెప్పను, భర్త చెప్పిన భార్య చెప్పను. ఎవరైనా కదా, ఎవరైనా డాక్టర్ వాడు హైలీ కాన్ఫిడెన్షియల్గా ఉంటారు, ఉండాలి అంతే. అది మాత్రం చేయాల్సింది. అందుకని నేను చచ్చిన చెప్పను. నేను ఎవరి మాట వాళ్ళదే. భర్త భార్య అయినా సరే, నేను కావాలంటే ఇలా ఉండమ్మా, అలా ఉండు, ఇలా ఉండబోయా, అలా ఉండు అని. 3 తిరిగి వచ్చినా సరే, వాడు రోగాలు తగిలి తిరిగి వచ్చినా సరే, నేను భార్య 3 తిరుగుతున్నాడు, వాడు రోగం నీకు అందించి, ఆ రోగం నీకు ఉంది అన్ను. ఆయనకు బాగుండలేదు, ఆయన ఆరోగ్యం బాగుండలేదు కనుక నీకు కాస్త ఇబ్బంది వచ్చి అని చెప్పి మందులు నువ్వు కూడా వాడు అని చెప్పి వాడి, ఇతను మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉంటూ చూడు, మీ ఆవిడ అనవసరం బాధపెడుతున్నావు అని చెప్తా. అంతేగాని మీ ఆయన తిరుగుడు వాడు, మీ ఆయన రోగం తెచ్చుకున్నాడు, నీకు అంటించాడు మాత్రం ఈ రోజుకు అవుతాను. అలాగే వాడు ఆవిడైనా చేస్తే నేను చెప్పను, కానీ చెప్తాను. అమ్మ, పెళ్ళి అంటే నమ్మకం, ఆ నమ్మకం మీదే ఉండాలి, ఆ నమ్మకాన్ని కీప్ చేయాలి. అయినా మనకి ఎక్స్ట్రా మ్యారిటల్ కాంటాక్ట్స్ అది ఎక్కువగా ఇప్పుడు. అవి ఎందుకు చాలా కారణాలు, రకరకాల కారణాలు ఉన్నాయి, ఆర్థిక కారణాలు చాలా ఉన్నాయి. నేను ఆశ్చర్యపోతున్నాను ఈ మధ్య. కొంతమంది మా ఆయన పెద్ద సంపాదించడు, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, సరిగ్గా బట్టలు కూడా లేకుండా వాళ్ళ కోసం అప్పుడప్పుడు నేను వెళ్తుంటానండి. జస్ట్ వెళ్తాను, వెళ్ళి ఈ రోగం వచ్చిందండి, లేదా ఇది ఏం చెప్తాను. ఎంత ఓపిక మాడతారంటే ప్యాంపు కొంతమంది. మరి ఇంకోటి లేదా, సంపాదన మార్గం లేదా అంటే
వాళ్ళకి అంతే చేస్తాను, నాకు అంతే చేస్తాను. నేను ఇదే నా మార్గం, ఇంకో మార్గం లేదా, ఎక్కడ చేయొచ్చు కదంటే లైక్ చేత కాదు. వన్స్ ఇన్ వే, నెలకు ఒకసారి 2 సార్లు చేస్తాను అంటే ఎంతమంది అంటారు, కొద్దిమంది అంటారు. కానీ ఆర్థిక పరిస్థితులు ఎంతో ఉన్నాయి. అలాగే మొగుడు ఇంపార్టెంట్. వాడు ఎప్పుడో నెలకోసారి కోరిక అనేది దహించేస్తుంటుంది, చేస్తుంటారు. ఏం చేయాలి? చలం గుర్తుకొస్తాడు నాకు నిజంగా. మనం చలాన్ని అశ్లీలము, చలం నైతిక విలువను పతనం చేసి అంటారు, కానీ స్త్రీని చలం అర్థం చేసుకుంటే ఎవరు అర్థం చేసుకోలేరు. మనం అంటే మీ చేతి పెడితే మన పిల్లల్ని తిరగమని, లేదా మన మొగ్గులు తిరగమని చెప్తున్నాను కాదు నేను. కానీ ఆ స్వేచ్ఛ లేదు నీకు. అంటే ఒకసారి నువ్వు లేదు వదిలేసేమే, నువ్వు పడండి, అసలు నువ్వు ఇంకోటి తీసుకో, బాగా తీసుకో. స్వేచ్ఛ మాత్రం కావాలి. అంటే మీకు చాలా బాగా చెప్తుంటే చాలా తప్పుగా కనబడతాయి, కానీ ఆ సమస్య అదే ప్లేస్లో మనం ఉంటే ఆలోచించండి. ఎంపతి అంటాం, సింపతి, ఎంపతి. ఆ ఎంపతి కానీ చాలా మీకు చాలా ఇదిగా అనిపించవచ్చు, కానీ కట్టుబడి ఉండాలి, తప్పును కట్టుబడి ఉండాలి. ఆ వివాహ బంధం అంటేనే కలిసి ఉన్నాం. లేదు ఒరే ఒంటరి బతుకు, లేకపోతే నువ్వు ఎవరితోనా మామూలు కలిసి ఉండు, కలిసి బతుకు. నువ్వు అంత దుర్మార్గుడిని ముగ్గురితో పడాల్సిన పనిలా, నీ బతుకు నాశనం పడలా. ఏంటి ఇలా మాట్లాడి మీరు అనుకోవచ్చు, అది అనుభవించడం తెలుస్తుంది. కొంతమంది లేడీస్ నేను చూస్తున్నాను, అసలు ఏంటి పడుంటున్నారు, ఏడుస్తారండి బాబు. వాళ్ళ బతుకు సుఖం లేదు, వాళ్ళకి కొడతాడు, వాడు అవమానపరుస్తాడు, హీనంగా మాట్లాడాడు. ఎందుకు హీనంగా మాట్లాడండి అసలు? చాలా మీరు నచ్చపోవచ్చు విషయాలు, కానీ మీరు వాళ్ళ యాంగిల్లోంచి ఆలోచిస్తే మీకు ఇలా ఉంటే ఎక్కువ కేసెస్ అంటే లేడీస్ దగ్గర నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ వినపడతాయి, జెంట్స్ దగ్గర నుంచి ఎక్కువ ఉంటాయి. జెంట్స్ ఎక్కువ ఉంటాయి, కానీ లేడీస్ ప్రాబ్లమ్స్ మాత్రం చాలా బాధాకరంగా ఉంటాయి. లేడీస్ యొక్క సైకలాజికల్గా ఉండే ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. చాలా లేడీస్ వాళ్ళ నిజంగా అండి, నాకు మగవాడు వాడు ప్రాబ్లం రాస్తే ఒక కార్డు రాస్తాడు, ఒక కాగితం రాస్తాడు. ఆడది మొత్తం రాస్తే 10 పేజీలు రాస్తుంది. అంటే మనసు ఇప్పి మన ముందు పెట్టేస్తుంది. భర్త దగ్గర కూడా పెట్టలేని డాక్టర్ సమరం గారి దగ్గర పెడతారు, మాట్లాడతారు. ఒక్కసారి నా దగ్గర వచ్చిందంటే ఆవిడ చెప్పాలనుకుంటే మాత్రం ఓపెన్ చెప్పేస్తుంది. ఆడది చెప్పేంత స్పష్టంగా మగవాడు కూడా చెప్పడు. మగవాడు దొరుకుతా ఎస్కేపిస్ట్, దాచుకుంటాడు మగవాడు. మగవాడు చాలా ఇది, వాడు లోపల ఈగో, నీ మేలు ఈగో ఉంటుంది మగవాడిలో. ఇక మీతో చాలా ఓపెన్గా మాట్లాడుతున్నా, మీరు అనుకోకండి. మాట్లాడండి సార్. మీరు మీ ఛానల్ ఇన్ని జనరేషన్స్ వచ్చినా కూడా ఓపెన్గా మాట్లాడకుండా, ఓపెన్ డిబేట్స్ జరగకుండా ఎందుకు ఇంకా మీ ఛానల్లో వేయాలి కాదు తీసేది, కానీ నేను ఓపెన్గా మాట్లాడతాను. నేను ఒకటే ఆ స్వేచ్ఛగా ఆ మనిషిని తను చంపుకోకుండా ఉండాలి. మారాలండి. నేను ప్రపంచం 30 దేశాలు తినేసారు. జర్మనీ వెళ్ళాను. జర్మనీ వెళితే అక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళు కేవలం 35%. మిగతా అంతా లివింగ్ టుగెదరా సార్? లివింగ్ టుగెదర్. ఓకే. కొంతకాలం బాగుంటారు, బాగుండకపోతే ఉన్నంతకాలం ఒక్కడ మాత్రం నేను సంతోషించేది ఏంటంటే, ఉన్నంతకాలం నమ్మకంతో ఆడుతూనే ఉంటారు, ఇంకెవరితో కలవరు వాళ్ళు, ఇంకెక్కడ పోరాడు. వాళ్ళకి నచ్చలేదు, నీకు నచ్చలేదు, విడిపోతాం అంటారు, ఇంకోటి విడిపోతారు. కానీ ఉన్నంతకాలం ఆ ఫెయిత్ఫుల్గా ఉన్నది, అది చాలా నచ్చింది నాకు. ఇది జర్మనీగా ఇంకా చాలా దేశాలు ఉన్నారు. వాళ్ళు లివింగ్ టుగెదర్లో ఎప్పుడు కూడా ఇంకోటి ఎవరితో ఉన్నారో ఆ పార్ట్నర్ మోసం చేయరు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మోసం చేయరు. లేదు నీకు నాకు సరిపట్టలేదు, వీళ్ళు సపరేట్, మర్యాదకు సపరేట్ అయిపోతారు. చాలా అది కావాలి. ఉండడం ఎందుకు, పైకి మోసతో ఇంకో దగ్గర చేయడం ఎందుకున్నారు అలాగా? ఆ జర్మనీ 30% పెళ్లి చేస్తుంటే మళ్ళీ ఆ 30%లో మళ్ళీ లైఫ్ లాంగ్ మిగిలి ఉండేది 30%. 70% సపరేట్ అయిపోతారు. పెళ్లి చేసుకునేదే 30%, మళ్ళీ 70% మళ్ళీ వెళ్ళేస్తారు. సమరం గారు ఎంత ఓపెన్గా మాట్లాడతారు కదా,
అదే ఓపెన్, అసలు మీరు తెరిచిన పుస్తకం అన్నమాట మీ జీవితం. ఇప్పుడులోనే ఇలా ఉన్నారు అంటే అప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోవచ్చు. బాగా మిమ్మల్ని బాగా ఫాలో అయిన అమ్మాయిలు కానీ, ప్రపోజల్ చేసిన అమ్మాయిలు కానీ, ఎంజాయ్ చేద్దాం, డేట్కి వస్తారా అని అడిగిన వాళ్ళు ఉన్నారా? వేల కొద్దా? వేల కొద్దా కానీ చాలా ఉన్నారు. వెళ్ళారా ఎప్పుడన్నా అట్లా? వెళ్ళారా? అవన్నీ పర్సనల్, కొన్ని ట్రూ పర్సన్ ఉంటాయి, అవి అడగకూడదు. మీరు ఇప్పుడే కదా ఇంతకు ముందు అన్నారు, ఇవాళ చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నాను, అందుకే నేను ఓపెన్ గా అడిగా. ట్రూ పర్సనల్ అంతే, కొన్ని పర్సనల్, ట్రూ పర్సనల్. బట్ ఒకటి ఏదైనా బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అలా డేట్కి వెళ్ళింది గుర్తుందా? నేను మాత్రం చాలా చక్కగా అందరితో క్లోజ్గా ఉన్నా అండి, చాలా క్లోజ్ మాత్రం. ఎందుకంటే నేను చదువుకున్న రోజుల నుంచి అందరూ సమ్ ఐ డోంట్ నో, నేను పెద్ద అందగానే కాదు, మామూలు ఆర్డినరీ పర్సన్ కానీ నా గర్ల్ ఫ్రెండ్ చాలా మంది ఉన్నారు. పిచ్చి గర్ల్ ఫ్రెండ్స్ లైక్ మీ వెరీ మచ్. ఓకే, దే బిలీవ్ మీ, దే లవ్ మీ, దే అడార్ మీ. నేను ఎప్పుడు ఎవరిని అందరికి న్యాయం చేశారు, సమన్యాయం. గ్రేట్ సార్. అంటే మీరు ఎలా తీసుకోండి, కానీ యాక్చువల్లీ ఎంత అంటే అంత అభిమానించారు, నన్ను అభిమానించారు, చాలా బాగా అభిమానించారు. నన్ను అభిమానించి సినిమా తారలు ఉన్నారు, ఎంతమంది ఈవెన్ టుడే నాకు ఆశ్చర్యం, ఈ ఏజ్లో కూడా నన్ను నావే మనసు పడి ఒక్క బుద్ధి పెట్టుకుంటామండి అంటారు. మేడం చూడండి మేడం, ఇంటర్వ్యూ తప్పకుండా. మా మేడం తెలుసు, ఎందుకు మా మేడం పక్కన ఆడవాళ్ళలాగా ఎక్కడ వెళితే ఇద్దరం కలిసి వెళ్తే మా మేడం ఏమో ఆ పక్కన మీరు నాకు చూసేస్తారు, పక్కన ఉండి అంటారు, పక్కన చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ ఆయన, ఇప్పుడు మా ఆయన. ఆయనకి అది కానీ మావిడికి అలవాడిపోయింది. ఓకే, మా పూర్తిగా అలవాడిపోయింది, ఇబ్బంది అయిపోయింది మావిడ. సో మీరు బేసికల్గా హేతువాది కదా మీ నాన్నగారు లాగా? నాస్తికుడండి నేను. నాస్తికుడు, హేతువాది అంతే, హేతువాది అన్నా నాస్తికుడు ఒకటే. నాస్తికుడు, ఐ డోంట్ బిలీవ్ లైక్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అంతే. ఐ డోంట్ బిలీవ్ ఎనీ ఎక్స్ట్రాడినరీ పర్సన్. దేవుడు సృష్టించిందే ఇదంతా, ఈ ప్రపంచం దేవుడే సృష్టించలేదు. దేవుడు ఈ సృష్టి దానికి బిగ్ బాంగ్ థియరీ అంటాం. ఇంకా తెలుసుకుందాం, దేవుడు మాత్రం లేడు. దేవుడు ఎక్కడ లేడు, ఫోటో కూడా లేదనుకుంటా, ఎక్కడ ఉండదు, ఇంట్లో కూడా ఉండదా, ఎక్కడ ఉండదు. ఎలా ఉందండి అది అబద్ధం, దేవుడు ఊహ ఒక అబద్ధం. అసలు దేవుడి వల్లే ఈరోజు ఈ సమాజం తగిలిస్తుంది, ఈ దేవుడి వల్లే ఈయన అసమానతలు ఉన్నాయి, దేవుడి వల్లే మనిషి ఇది అవుతున్నారు, ఇంత ఇదిగా మనిషి తేడా ఉంది. దేవుడు దైవభావం వల్లే అసలు మనకు పురోగతి తగ్గిపోయింది. ఎప్పుడైతే మనిషి ఆ దైవభావం వదిలి బయటపడ్డాడో, వాడు స్లేవ్ మైండ్ పోయిందో, స్లేవ్ మైండ్ ఆ స్లేవ్ మైండ్ పోగానే వాడు లిబరేట్ అయ్యాడు. బానిసత్వం నుంచి, బానిస భావాల నుంచి క్రియేటివిటీ వచ్చింది, మంచి నాగరికత వచ్చింది. ఎంత మేరకు వాడు దేవుడిని నమ్ముతూ కూర్చున్నాడో, స్లేవ్ మైండ్తో ఉన్నాడో, సమాజం నాగరికత రాలేదు. ఎప్పుడైతే నాస్తిక చైతన్యం వచ్చిందో, క్రియేటివిటీ వచ్చింది, దాంట్లో నాగరికత వచ్చింది, సమాజం ముందుకు వెళ్ళింది. మరి ఈ సైంటిస్ట్ అందరూ ఏంటి, వాడు ఊరికే ఉంటే ఉన్నారో అనుకున్నారు, కానీ దే నెవర్ గివెన్ ఎనీ ఇంపార్టెన్స్ టు గాడ్. అయితే కొంతమంది స్లేవ్ మైండ్ ఇంకా మిగిలిన బట్టి ఎంతైనా దేవుని యొక్క సహాయం ఉండాలి కదా అనుకోవడం తప్ప, కానీ ది బిలీవ్ ఇన్ దిస్, వాళ్ళ క్రియేటివిటీని, వాళ్ళ సెల్ఫ్ ఎఫర్ట్ని నమ్మారు. వాళ్ళు ఎవరైతే వాళ్ళ సెల్ఫ్ ఎఫర్ట్ నమ్మారో వాళ్ళే ముందుకెళ్ళారు. ఎవరైతే ఉన్నారు నిజంగా దేవుని అంత ఆ దేవుని దయలేకపోతే ఏం చేయడం ఏం జరగదు. అండ్ నాన్నగారు కూడా గోపరాజు రామచంద్ర గోరా గారు భారతదేశంలోనే గర్వంగా చెప్పుకునే ఒక పేరు అయింది. ఎలా అనిపిస్తుంది ఆయన కొడుకై పుట్టినందుకు? ఎందుకంటే ఆయన గాంధీ గారితో కూడా కలిసి పనిచేశారు, ఎన్నో అనుభవాలు షేర్ చేసుకుంటారు మీతో పాటు. గాంధీ గారితో నేను కూడా గాంధీ గారిని చూసాను. మా పెద్ద వివాహం గాంధీ గారి ఆశ్రమంలోనే జరిగింది. అసలు గాంధీ గారు చేయాల్సింది మాకు నో క్యాస్ట్ నో రిలీజియన్. గాంధీ గారు అంతా అంటరాంతరం గురించి మాట్లాడేవారు కదా,
అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే నేను నా కూతుర్ని ది సో కాల్డ్ అన్టచబుల్కి ఇస్తాను. అది కూడా ఏదో ఐఏఎస్. మా నాన్నగారు ప్రొఫెసర్ బాట్ని, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. ఆయన రిజైన్ చేసి బయటకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నేను ఎవరో ఐఏఎస్ వాడికి ఐపీఎస్ వాడికి ఆడుకోరు, ఒక అతి మామూలు ఒక ఎవరో మాదివాడ అలా ఉన్న చోట నుంచి నేను అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నేను మా అమ్మాయికి ఇస్తాను, మా అమ్మాయి ఇష్టపడితే ఇస్తాను అన్నాను. మా అక్కయ్య ఇష్టపడింది. మా నాన్నగారు గాంధీ గారు అయితే నువ్వు చాలా తొందరపడుతున్నావు, నేను పరిచయాలి 2 సంవత్సరాలు అది ఉంచుకున్నారు మా బావగారిని. ఆయన 105 సంవత్సరాలు మా అన్నయ్య పోయారు, మన డిసెంబర్ 25 తారీఖు పోయారు ఆయన. 105 సంవత్సరాలు. మా అక్కయ్య ఇప్పుడు ఉంది, పెద్ద అక్కయ్య, 95 సంవత్సరాలు తనకి. ఎంతమంది మొత్తం మీరు? 90. పెద్ద సంతానం నాన్నది. మరి నాన్నగారు ఏమో అంతమందిని భూమి మీద అది తీసుకొచ్చారు. అప్పుడు రోజులండి, అప్పుడు కుటుంబం మీరు ఎందుకని ఫ్యామిలీ ప్లానింగ్ చాలు చేయించాలని చెప్పేసి మీ సొంత డబ్బులతో చాలా శిక్షణలు పెట్టారు, ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయించారు. అప్పటి రోజుల్లో ఆపరేషన్ లేవు, అవకాశాలు లేవు, వచ్చినప్పుడు చేయాలి. నా నాన్నగారు ఆపరేషన్, ఫస్ట్ ఆపరేషన్ నాన్నగారే చేయించుకుంది అప్పుడు రోజుల్లో. అసలు ఎవరు చేయని రోజుల్లో చేస్తా అవకాశం వెళ్ళి ప్రత్యేకంగా వెళ్ళి నా చెయ్యి చేయించుకున్నా. మా నాన్నగారు దాంట్లో ఆగేది. అప్పుడు లేవు సర్జరీ. ఇప్పుడు వచ్చేది, అప్పుడు సర్జరీ అని ఆ రోజు మెడిసిన్ అడ్వాన్స్ లేక ఇప్పుడు దృష్టి ఆలోచించకండి. అప్పుడు రోజులు వేరు, అసలు ఆ రోజులు వేరు. ఎంత అడ్వాన్స్ అయిపోయింది ఇదంతా. ఎంత మేరకు దేవుని పక్కన పరిచామో అంత మేరకు వెళ్ళింది, సమాజం బుద్ధికి వెళ్ళింది. ఇలా ఫ్యామిలీ ప్లానింగ్ చేసేటప్పుడు కూడా మీ మీద కొంత నేను మలేషియాకి అంతా నార్మల్ అయిపోయింది. మేము వచ్చారు ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళలేదు. అంటారు కదా అందరూ కూడా, ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అనేది. మీరు దానికి నిజమే కదా, ఏకీభవిస్తారా? చాలు, ఒకసారి ఎందుకు ఎక్కువ పిల్లలకు చాలు. ఒక పిల్లల్ని ఈ రోజులో చక్కగా చదివించాలండి, పైకి తీసుకురావాలండి ప్రతి వాళ్ళని. పూర్వకాలం బతికేస్తున్నారు లేని వాళ్ళు ఇప్పుడు అందరూ చక్కగా తయారవుతున్నారు లేరా? ప్రతి వాళ్ళు చక్కగా తయారవుతున్నారు. ఫాస్ట్ ఇప్పుడంతా అది ఉండాలి సార్, ప్రోగ్రెస్ అవ్వాలి. ఇప్పుడు మనం అంతా ఈ ప్రపంచం అంతా కూడా చాలా ఫాస్ట్ పెడుతుంది, బాగా పైకి పెడుతుంది. దాంట్లో యూత్ రోల్ చాలా ఉంది. యూత్లో ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి, క్యాపబిలిటీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు పూర్వకాలం ఇన్ని అవకాశాలు లేవు కనుక వాళ్ళ కెపాసిటీ బయటపడాలి. ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా వాళ్ళకి అవకాశాలు. ఇన్నోవేటివ్ ఆ అట్మాస్ఫియర్ కావాలి వాళ్ళకి. ఇన్నోవేటివ్ అంచేత డాషింగ్ నేచర్, డేరింగ్ నేచర్ వచ్చింది. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎలా చేస్తున్నారు పని. యూత్ పవర్ అనేది చాలా గొప్ప పవర్. యూత్ పవర్ మనం ఉపయోగించుకోవట్లేదు, కానీ యూత్ సరిగ్గా ఉపయోగించుకుంటున్నారు కొంతమంది, కానీ బాగా ఇంకా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకునే మాత్రం ఈ ప్రపంచం మారిపోతుంది, చక్కగా మారిపోతుంది, మంచిగా మారిపోతుంది. సరే డైరెక్ట్ ఈ పొలిటీషియన్స్ అండి చెరగొట్టేదంతాను. పొలిటీషియన్సే మొత్తం అంతా వాళ్ళ స్వార్థం కోసం కులాలను పెంచుతున్నారు, మత మౌఢ్యాన్ని పెంచుతున్నారు, మతత్వాన్ని పెంచుతున్నారు, కులతత్వాన్ని పెంచుతున్నారు. కులాల మనుషుల మధ్య లేనిపోయినని తెచ్చిపెడుతున్నారు. ఒక పక్క సెక్యులర్ స్టేట్ మంది, మత ప్రమేయం లేని రాజ్యాంగం మంది. అలాంటి చోట మత ప్రమేయం లేని పక్కన పెట్టి చివరికి సెక్యులర్ వర్డ్ తీయాలంత పరిస్థితుల్లో మన వెళ్తుంది. ఒక మతత్వాన్ని, కులతత్వాన్ని, విచ్ఛిన్న ధోరణిని, వీటన్నిటికీ ఈ పొలిటికల్ పార్టీస్ కారణం. ఇప్పుడు యూతే నా దృష్టికి వీళ్ళ ఆటలు సాగవండి. పొలిటికల్ పార్టీస్ కారణం అంటున్నారు. సమరం గారు కూడా ఒకనొక టైంలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. బయటకు వచ్చి ఎందుకు బయటకు వచ్చేసారు? ఎందుకు బయటకు వచ్చారంటే ఆ చివరికి దాంట్లో కులతత్వం కనబడింది ప్రజారాజ్యం పార్టీలో. ఒక కుల ఆధిపత్యం లాగా ఎవరి దగ్గర కనిపించింది అంటారు? చిరంజీవి గారిలో కనబడాలి. చిరంజీవి గారు వెరీ నైస్ పర్సన్, ఐ లైక్ హిమ్ వెరీ మచ్. దాంట్లో అందరు దూరిపోయారు, అందరు రకరకాల మనుషులు దూరిపోయి చిరంజీవి గారు ఏ మంచి ఉద్దేశంతో ప్రజారాజ్యం పార్టీ
స్థాపించి ఆయన ఆ ప్రజారాజ్యం పార్టీ పెట్టమని చెప్పిన వాళ్ళు నేను ఒకరిని బాగా ప్రోత్సహించాను. చిరంజీవి గారు వెరీ క్లోజ్ టు హిమ్. ఐ నో హిమ్ వెరీ క్లోజ్. ఆయన చాలా మంచి మనిషి అండి. ఈవెన్ నౌ ఈజ్ హార్ట్ వెరీ నైస్. చిరంజీవి గారి మనసు మాత్రం వెన్నలాంటిది, చాలా మంచి మనిషి. ఆయన నాతో నేను ఇంత కూడా అనలేను. నేను చాలా మంచి మనిషి చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత భావాలతో వస్తున్నారు. కొద్దిగా మెచ్యూరిటీ రావాలి పవన్ కళ్యాణ్ గారిలో. ఆయనలో కూడా కొంత ఆవేదన ఉంది, ఆవేశం ఉంది. ఆవేదనలో ఆవేదన ఉంది. ఆయన ఇంకొద్దిగా మెచ్యూరిటీ వస్తే పవన్ కళ్యాణ్లో ఇంకా బాగుంటుంది. చిరంజీవి గారిలో మొదటి నుంచి మాత్రం చక్కని ఆయన ఒక బ్యాలెన్స్డ్ మైండ్. కానీ ఏంటంటే పక్కన వాళ్ళందరూ ఆయనకి ఏంటి చాలా మెతక మనిషి. ఆ మెతక మనిషి ఈనాటి రాజకీయ నాయకులు ఉన్నారే వీళ్ళకి పాపం ఆయన తట్టుకోలేకపోయాడు. వాళ్ళు ఆయన మించేశారు. నేను అందుకే చిరంజీవిని హైజాక్ చేశారని చెప్పాను. చిరంజీవి గారి మంచితనాన్ని, చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని వాళ్ళు హైజాక్ చేశారు. లేదా చిరంజీవి గారు ఏమో ఇంకొద్దిగా ఆయన మంచితనాన్ని ఇంకొద్దిగా ఎంచుకుంటే ఆయన ఉండగలిగి ఉంటే నిలబడి ఇవ్వలేదండి. నిలబడి ఉండగలిగి ఉంటే ఆంధ్ర రాజకీయాలు బాగుండే, తప్పకుండా బాగుండే, చాలా బాగుండే. చాలా మంచి మనిషి అండి చిరంజీవి గారు. ఇప్పుడు టచ్లో ఉంటారా సార్? ఈ మధ్య కలలేదు, మధ్య కొంతకాలం కింద కలిసాను. అప్పుడు ఆయనకి దానికి అవకాశం రాలేదు, అవసరం రాలేదు, అవకాశం రాలేదు. అనుకుంటున్నారా చిరంజీవి గారి లెగసీని పవన్ కళ్యాణ్ గారు కొనసాగిస్తారు, కాబోయే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అవుతారు అనుకుంటున్నారు? అదే అనుకోవట్లేదండి. అంత తేలిక కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన తక్కువ అంచనా వేయకూడదు. ఆయన అంటే ఒక రకంగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అని అన్నకంటే బెస్ట్ సీఈఓ, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. ఆయన ఏంటంటే ఆయన అనుకూలం జరగాలంటే ఈ మంత్రులు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ ఈ పూర్వకాలం పొలిటికల్ యాటిట్యూడ్ ఉంటే, వీళ్ళ అధికారాలు చెలాయిస్తూ ఉంటే ఇది అనుకూలం జరగదు. పూర్వకాలం ఎమ్మెల్యే అయిపోయి కలెక్టర్ మీద ఇచ్చేయి వచ్చేయి అని ఆర్డర్ వేసేవాడు. ఆయన ప్రకారంగా వీళ్ళకే చేయి, ఆడికొద్దు వీళ్ళకొద్దు అని చెప్పేవాడు. ఒక ఎమ్మెల్యే, ఎంపీయో, మినిస్టరో చేస్తే కలెక్టర్ వేసేవాడు, ఊరుకునేవాడు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల ఆటలు కలెక్టర్లు సాగం. డైరెక్ట్గా సీఎం ఏం చెప్తాడో, సీఎం వాళ్ళ వీడియో కాన్ఫరెన్స్ ఏం చెప్తాడో అది కలెక్టర్ చేయాలి. ఒక ఆయన పెద్ద ఆఫీస్ మేనేజ్మెంట్ లాగా చేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టు అనేదంటే మన భవిష్యత్తు చెప్పాలి. కానీ ఒకటి ప్రజాస్వామికంలో మాత్రం తప్పకుండా ప్రజావాక్యానికి ఉండాలి, విలువ ఉండాలి. మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్స్ కానీ ఉండి తీరాలి. ఎందుకంటే బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్ కదా. అంచేత తప్పకుండా ఉండాలి. ఉండాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని సాధించడం కోసం అని ఆయన ఒక సీఈఓలాగా చేసే పని అనుకుని సాధించలేనుకొని చేస్తున్నాడు. ఆయన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, మనకు తెలియదు. అనడానికి ఎన్నో ఆరోపణలు ఉంటాయి, అవి ఎంతలో నాకు తెలియదు, నేను చెప్పలేము కూడా. మనం ఆయన ఇప్పుడు తీసుకుని ఫ్యామిలీ ఫిజిషియన్ రోల్ చాలా బాగుంది. సచివాలయాలు వండర్ఫుల్. అన్నీ కూడా పక్కా ప్లానింగ్తో వెళుతున్నాయి. అది మాత్రం అయితే డెమోక్రటిక్గా వెళ్తున్నాయా? ప్రజలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ వాక్ ఉందా లేదా? వాళ్ళ రోల్ ఏది అంటే వాళ్ళ రోల్ లేదు, చాలా మినిమం. కానీ ప్రజాస్వామ్యంలో వాళ్ళ రోల్ ఉండాలి, వాళ్ళ మాట విలువ ఉండాలి. ఈ మాట బహుశా మరి ఏమైనా మార్చుకుంటారో అది వాళ్ళ రోల్. అంటే ముందు వీళ్ళు సరిగా ఉండాలి కదండి. నేను చెప్పేదంటే ఎమ్మెల్యేలు వాళ్ళు పొలిటికల్గా ప్లే చేయకూడదు. ప్రజలతో ప్లే చేయడం సరిగ్గా చేయమనండి. ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్స్ని పొలిటికల్ ప్లే చేస్తారు చేయబట్టే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, నా ఉద్దేశం ఎందుకు సీఈఓగా మారారంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు పొలిటికల్గా ఉండి వాళ్ళ స్వార్థంతో ఉంటే ఆయన అనుకుంది అవ్వదు కనుక వీళ్ళు కొద్దిగా అలా తక్కువగా ఉంచారు.
ఇన్ని పేరు ప్రఖ్యాతులు వచ్చినా కానీ మీరు ఎందుకని సార్ ప్రజా ప్రతినిధిగా నిలబడకుండా ఉన్నారు అంటే ఏదైనా బలమైన కారణం ఉందా? నాకు ఇప్పుడున్న దాంట్లో ఎందుకంటే మీరు నిలబడితే చాలు ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు కానీ ఒక్కొక్కరుగా ఉంటారు అన్ని నియోజకవర్గాలు. నేను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేశాను సార్. కంటెస్ట్ చేసి 40 మంది నిల్చున్నారు. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో నిల్చున్నాను నేను. నిల్చుంటే 40 మంది ఉన్నారు. దాంట్లో ఒక పెద్ద అయినా చాలా డబ్బునైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బాగా ఉన్నాయి ఆయనకి. ఆయన బాగా ఓటర్స్ బాగా చేర్చేసుకున్నాడు. ఆ పిల్లల తల్లిదండ్రులందరూ చేర్చేసుకున్నాడు. వాళ్ళందరి చేత ఓట్లు వేయించుకున్నాడు. అని దాంట్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళ నేను అప్పటికీ ఎక్కేం సెకండ్ నేను పోయాను. నేను సెకండ్ వచ్చాను. ఆయన కాకుండా ఉన్నట్లయితే నేను నెగ్గుండేవాడు. అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీల్లో చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. డబ్బు కావాలి, నేను డబ్బులు పెట్టలేను, నేను ఇవ్వను, డబ్బుకి ఇంపార్టెన్స్, డబ్బులు కూడా నేను ఆ రకమైన పార్టీ నేను చేయను. మీకు ఇష్టమైతే ఏంటి తెలియదు ఓటు. బట్ ఒక 100 కోట్లు అయితే సంపాదించారు సమరం గారు అంటుంటారు. 100 కోట్ల సమరం గారు ఆస్తులు అంటే ఏంటి? ఈ హాస్పిటలేనా? ఇంతే. ఈ స్థలం మా 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 బావగారు, నేను మా అక్కయ్య కూతురిని చేసుకున్నాను. మాకు ఆయన వాళ్ళందరికీ ఆస్తులు ఇచ్చారు. మా అమ్మాయి మా ఆడపీట రాసిన స్థలం ఇది. ఆ స్థలంలో నేను ఈ 1 by 1 బిల్డింగు 50 సంవత్సరాల పాటు నేను బ్యాంకులో ప్రతిసారి 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు తీసుకుంటూ బిల్డింగ్ కట్టుకొచ్చి నేను ఈ అప్పు అలాగే తీర్చుకుంటూ 50 సంవత్సరాలు ఈ రూపం తెచ్చాను. 50 సంవత్సరాల పాటు నేను బ్యాంకులో తీస్తూనే ఉన్నా. 50 సంవత్సరాలు తీరిస్తే అది ఇప్పుడు ఒక 50 కోట్లు అయింది. ఇక్కడ ఎలా ఉంది 50 కోట్లు? బెన్ సర్కిల్ కదా సార్. అదే కనుక మేము ఇచ్చినప్పుడు నేను ఈ 50 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థలం ఖరీదు 7 రూపాయలు గజం. 7 రూపాయలు. 7 ఇప్పుడు 2 లక్షలు 3 లక్షల గజం అయ్యొచ్చు. దానికి నేనేం చేస్తాను? మీరేం చేయదు, నాకు రాసి ఇచ్చేయండి. అంటే కోట్ల సంపాదించలేదు. ఒకటి మా చెబుతాను, కోట్ల ఆస్తికి మించిన అభిమానాన్ని మాత్రం సంపాదించాను. డెఫినెట్లీ సార్. కొన్ని కోట్ల మందికి సమరం గారు తెలుసు. ఎక్కడికి వెళ్ళినా మన జైలు కూడా, జిల్లా జైలు కూడా నేను విజిట్ అనుకుంటాను. అక్కడ కూడా ప్రాబ్లమ్స్కి వచ్చి అడుగుతారా సార్? అక్కడ వెళ్తాను, వెళ్ళి చూస్తాను, మాట్లాడతాను. మన గాంధీ వర్ధంతిప్పుడు వెళ్ళాను. వెళ్ళగానే అక్కడ ఆయన సూపరింటెండెంట్ గారు నాకు సమరం గారు మీకు ఎంతమంది తెలుసు అన్నారు. అందరూ చదివి తీశారు. అందరూ మీ పేషెంట్లు అయి ఉంటారు. ఒకప్పుడు పేషెంట్లు కాదు, సమరం తెలుసు అంతే. అలాగే మన ఏదో స్కూల్ వెళ్ళాట, మా కలెక్టర్ గారు ఇంకోళ్ళు వెళ్ళారు కల్లా ఎవరో పేరు అడిగారు, వాళ్ళు ఎంతమంది తెలిసి అడిగారట. అడిగితే ఎవరు చేయలేట. అంటే స్వాతంత్ర సమరయోధులు పేరు అడిగారట. వాళ్ళు వెళ్ళిందే స్వాతంత్ర సమరయోధులు, స్వాతంత్ర ఉద్యమం గురించి మాట్లాడడానికి వెళ్ళారు. పేర్లు అడిగితే పేర్లు ఎవరు మాకు తెలియదు అన్నమాట. సరే మా కలెక్టర్ గారు సమరం గారు అందరూ తెలుసుంటే మొత్తం తీశారు స్టూడెంట్స్ అందరూ. మా కలెక్టర్ గారు ఇది ఎక్కడ వెళ్తే ఫలానా వ్యక్తి మీకు తెలుస్తా అని అడుగుతారు. అడిగితే మా తీది అంటారు, నోరు కూడా వేస్తారు. సమరం గారు తెలుసా? అందరు చేతులు. యాక్చువల్గా ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ ఎవరు కూడా గ్రహణం చూడకూడదు అంటారు. బట్ మీ అమ్మగారు దానికి వ్యతిరేకంగా గ్రహణం వెళ్ళి చూసి వస్తారంట. మా అమ్మగారు 9 పిల్లలప్పుడు చూశారు, నేను పుట్టినప్పుడు కూడా చూశారు. నేను బాగున్నాను. గ్రహణం ఏంటండి ఇప్పటికీ ఇంకా గ్రహణం గురించి అప్పుడులో ఇంకా ఎక్కువ. మా అమ్మగారు మొట్టమొదటి ఆ రోజున మొట్టమొదటి మా పెద్దకే గర్భిణీగా ఉన్నప్పుడు, అంటే మా పెద్దకే మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు, అంటే మొదటి సంతానం మా పెద్దకే కొలంబోలో ఉంది. కొలంబోలో ఉంటే తను చిన్నపిల్ల మా అమ్మ అప్పుడు 16 ఉంటాయి. అక్కడ బుద్ధిస్టులు క్రిస్టియన్స్ అందరూ మార్గాన్ని పోయి తిరుగుతున్నారు. మా అమ్మ అనుకుంది వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఏమో చెప్పేమో గ్రహణం టైం బయటికి వెళ్ళినప్పుడు అమ్మ నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పి పంపించారు. కొలంబో పంపించారు. మా నాన్న కొలంబోలో కూడా పనిచేశారు బాటనీ ప్రొఫెసర్గా. పంపిస్తే తను చూసింది అందరూ తిరుగుతున్నారు గ్రహణంలో. ఇదేంటి? వెంటనే మా నాన్నగారితో అంటే మా ఇంట్లో వాళ్ళు మా అమ్మ వాళ్ళు అది చెప్పారు కానీ ఏంటి ఇలా తిరుగుతున్నారు, అయితే నేను బయట వెళ్తాను అని చెప్పి బయట గ్రహణం చూసి కూరగాయలు కోసి పళ్ళు తిని అన్ని శుభ్రం ఊరంతా తిరిగి కొలంబోలో వచ్చి
చక్కని పిల్ల పుట్టి ఇప్పటికీ మా అక్కకి 90 ఏళ్ళు శుభ్రంగా ఆరోగ్యంగా చక్కగా ఉంది. అయితే గ్రహణం చూడటం బెస్ట్. అలా మా ఇంట్లో అందరికి చివరికి అది ఇప్పుడు ఆల్మోస్ట్ పోయింది. అయినా ఉన్నారు ఇంకా ఆలోచించకుండా ఉండే మనుషులు. గ్రహణం అంటే కూడా చదువుతారు. విచిత్రం ఏంటంటే సైన్స్ చదువుతారు వీళ్ళు. గ్రహణం అంటే ఏంటి ఇవన్నీ తెలుసు. అయినా సరే అంటే మనలో ఆ బ్రెయిన్లో ఆ ఆలోచనలు మతపరంగా వచ్చేసాయి, కల్చర్ పరంగా వచ్చేసారా. బ్యాడ్ హ్యాబిట్ డై హార్డ్ అన్నట్లుగా కల్చర్ పరంగా వచ్చి నాకు తేలికపోవండి. సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా, సో కొన్ని లక్షల మందికి ట్రీట్ చేశారు, ఎంతోమందికి ఉపాధిని కలిగించారు. చూస్తే కొన్ని వందల రివార్డ్స్ ఎక్కడి నుంచో అందరి దగ్గర నుంచి తీసుకున్నారు. ప్రెసిడెంట్స్, చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, రూమ్ అంతా నిండిపోయింది. ఇంకేంటి సార్, వాట్ యు వాంట్ టు అచీవ్? ఏం లేదండి, మనం ఒకటి ఈ సమాజం ముందుకు ఇలా పనిచేయాలి. నేను కోరేది ప్రతివాడు స్వార్థంతో మాత్రం ఉండకూడదు. తను ఎదుటి వాళ్ళకి తోడ్పడాలి అనేది మాత్రం కావాలి. నేను ఎప్పుడు అదే చేస్తాను. నేను ప్రాక్టీస్ పెట్టిన మొట్టమొదటి 30 సంవత్సరాలు ఫ్రీగా అనేక పోలియో ఆపరేషన్ చేశాను. నేను ముందు మొదలెట్టిందే ఎంత నేను సంపాదించి ఏం లేదు, సంపాదించలే. 30 సంవత్సరాలు ప్రేమ్ ఏజ్ అంతా కూడా నేను ఓన్లీ సర్వీస్ చేశాను. పోలియో సర్జరీసు, క్యాటరాక్ట్ ఆపరేషన్స్, కుటుంబ ఆపరేషన్స్, ఇన్నని కాదు. మీరు ఎంతమందికి ఏం చేయాల్సి చేసేది అంత చేయొచ్చు. అంచేత ఇప్పుడే తర్వాత కొద్ది బట్టి ఇప్పుడే కాస్త నిదానం సెటిల్ అయ్యాను. అంతవరకు ఏమీ లేదు. అంటే ఒకటే సంపాదించాలని ఆలోచన బుర్రలో ఏనాడు లేదు. నేను మొట్టమొదటి ఆయన మెడినోడు నాకు ఇంటర్వ్యూలు అడిగారు, నువ్వు ఎందుకు మెడిసిన్లో జాయిన్ అవుతున్నావు అని అడిగారు. ఐ వాంట్ టు సర్వ్ సఫరింగ్ హ్యుమానిటీ అన్నాను. నేను స్టిక్ అని ఆ రోజుకి ఈ రోజుకి నేను స్టిక్ అని అన్నాను. సూపర్. అంచేత కోరేది అంటే ప్రతి వాళ్ళు తాము చేసే పనిలో పక్కవారికి తోడ్పడండి. ఇంకోటి ఏంటి, సమాజాన్ని అభివృద్ధి చేయడం కృషి చేయండి. మూఢనమ్మకాలు వద్దు. మూఢనమ్మకాలు మనిషికి ముందుకు వెళ్లకుండా ఆపుతాయి. సైంటిఫిక్ శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం కావాలి. ఆ రెండు తీసుకోండి. చూసుకుంటే శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథంతో ముందుకు వెళ్ళండి. మీరు ఎవ్వరికి దాసం అవ్వద్దండి. నేను చెప్తున్నాను, అసలు ఏ కులస్తుడు కూడా ఎవరైతే దళితులు అనుకుంటారో ఆ దళితుడు కూడా నేను దళితుడిని, నేను ఫలానా కులస్తుని అనుకోవద్దు. నేను తక్కువ వాడిని అనుకుంటే రెండో వాడు నేను ఎక్కువ అనుకుంటాడు. నేను ఎప్పుడైతే తక్కువ అనుకుంటాడో నేను ఎక్కువ అనుకుంటాడు. వాడికి ఎందుకు అవకాశం? అందులో ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్, సమానం. మానవులంతా ఒక్కటే. వాడు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అంచేత నేను తక్కువ అని అనుకుంటే రెండో వాడిని ఎక్కువ అనుకుంటాడు. అంతే, అంతరాలు అలాగే ఉంటాయి. సూపర్ సార్. ఈ అంతరాలు పనికావు. అంచేత ఎవ్వడు కూడా నేను తక్కువ అనుకోవద్దు. నేను తక్కువ అనుకున్నాడా వాడు రెండో వాడిని ఎక్కువ అనుకుంటాడు. వాడు తక్కువగానే మాట్లాడతాడు. అది గుర్తించాలి. తక్కువ పోడు ఎక్కువ అనుకుని తక్కువ హీనంగా మాట్లాడతాడు. ఎందుకు అనిపించుకోలేడు హీనంగా? అసలు ఎందుకు హీనంగా అనిపించుకోవాలి? మనిషిని వాడు అందరూ ఒకటే. ఈ సమాజం, ఈ ఆస్తికి సమాజం మనుషుల్ని ఈ రంగా ఎక్కువ చేసింది. ఆల్ ఆర్ ఈక్వల్. గ్రేట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అడగగానే టైం ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మిమ్మల్ని చూస్తే సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు. చాలా బాగుంది. ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఉండాలి, ఇలా చేయాలి. ఇలాగే మీరు అందరూ చాలా ధైర్యం మీద కనబడుతుంది. మీ కుర్రోళ్ళు మీరు ఇంకా ఇలాగే. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే అండి.